రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో లక్నోకి స్థానం దొరికింది. 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ ఏదైతే సమర్కాండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగిందో దానిలో లక్నోకి స్థానం ప్రకటించారు. అవధ్ కుజిన్ ఏదైతే లక్నో కుజిన్ ఉందో మొఘలాయ్, పర్షియన్ అండ్ అక్కడున్న లోకల్ కుజిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ అని చెప్పి లక్నోకి స్థానం ఇచ్చారనమాట. అసలు గ్యాస్ట్రానమీ అంటే ఏంటి? ఆర్ట్ ఆఫ్ చూసింగ్, లైకింగ్, ఈటింగ్ గుడ్ ఫుడ్, డైవర్స్ ఫుడ్, రకరకాల టేస్ట్ని ఆస్వాదించడం, వండటం, తినటం, ఆస్వాదించడం అనమాట. దాన్నే గ్యాస్ట్రానమీ అంటారు. ఇంతకుముందు హైదరాబాద్ కూడా సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ అని చెప్పి దానిలో మనకి ప్లేస్ దొరికిందనమాట. మనం చూస్తే లక్నోలో నవాబీ దస్తర్ఖాన్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు, అంటే రాయల్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు కూడా అక్కడ ఫుడ్ అనేది చాలా డైవర్సిఫైడ్గా ఉంటుంది. వాళ్ళ కల్చర్ని చెప్తుంది అనమాట. లక్నోలో చాలా మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా 2024 లాస్ట్ ఇయర్ 8.27 మిలియన్ టూరిస్టులు వచ్చారంట. చాలా మంది దానిలో ఫుడ్ ఎంజాయ్ చేస్తారంట. ఇప్పుడు లక్నోకి క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ స్టేటస్ రావడం వల్ల గ్లోబల్ విజిబిలిటీ పెరుగుద్ది. టూరిస్ట్ సర్క్యూట్లో లక్నోకి వాల్యూ పెరుగుద్ది అనమాట. దాంతోపాటు సస్టైనబుల్ ఫుడ్ ప్రాక్టీసెస్ కావచ్చు, లోకల్ వెండర్స్ అంటే స్థానికంగా ఫుడ్ అమ్మే వాళ్ళు కావచ్చు, ఎంటర్ప్రినర్స్ రకరకాల కుజిన్స్ డెవలప్ చేసి ఎంటర్ప్రినర్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది అనమాట.